భద్రకాళి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ జరిగింది. కానీ ఆ ధ్వజస్తంభం తయారు చేసినటువంటి చెక్కినటువంటి శిల్పి ఇక్కడ మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. మీ పూర్తి పేరు? మాకు కొండూరు శంకరాచారి. ఎక్కడి నుంచి వచ్చారు? శివనగర్ నుంచి వచ్చారు. అంటే ఎట్లా భావిస్తున్నారు ఇలాంటి అదృష్టం? మరి చాలా దిక్కులు చేసినామండి. ఇది ఒక్కడికి కాడ గోవిందరాడగుట్ట, మన వెంకటేశ్వర టెంపుల్, రామలింగేశ్వర టెంపుల్, భోగేశ్వర, ఇవన్నీ మేమే చేస్తాను. ఎన్ని రోజులు సమయం పట్టిందండి మీకు ఈ ధ్వజస్తంభం తయారు చేయడానికి? 15 రోజులు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇది? భద్రాచలం నుంచి. మీరే వెళ్ళి తీసుకొచ్చారా? లేదు, వాళ్ళే తీసుకొచ్చినాక మమ్మల్ని కబులు పంపితే మేము వచ్చేసాం. మొత్తం ఎన్ని ఫీట్లు ఉంటుందండి? 40 అంటే 53 ఫీట్లు. 53 ఫీట్లు. లోపలికి 12 ఫీట్లు, మీదికి 3 ఫీట్లు అట్లా. అంటే ఎట్లా అనిపించిందండి? అంటే అన్ని ఆలయాలు వేరు, భద్రకాళి అమ్మవారి ఆలయం అంటే ఇంకా ప్రత్యేకం. మీరు ఇక్కడ శివనగర్ అన్నారు కదా, సో ఎట్లా ఎంతో మంది ఉన్నా కానీ మీ దగ్గరకే ఇట్లా రావడం మీకు ఎట్లా భావిస్తున్నారు? లోకల్ది ఇక్కడ చేయాలని మాకు పడ్డది, చేసినాం. అయితే జీడికల్లు బాపత్ది కూడా ఒక రథం చేస్తున్నాము. ఆ రథం ఆపి ఇక్కడికి చెక్కడానికి వచ్చినాం. అంటే ఇట్లా మీరు ఇది అమ్మవారిది కాబట్టి చాలా ప్రత్యేకంగా మీరు ఇట్లా చేస్తారు కదా, అలాంటప్పుడు ఎట్లా ఉంటారు? అంటే ఎలాంటి నియమాలు ఏమైనా పాటించాలా? ఏం అట్లాంటివి ఏమి ఉండవు, నిష్ఠతో చేస్తాం. బాగా నిష్ఠ. మీకు ఎట్లా అనిపించింది చేస్తున్నప్పుడు? బాగా నొప్పులు ఉండే, బాగా చేతులు పగిలి అంత అవస్థ ఉండే. అయినా అమ్మవారి మీదనే వేసుకున్నాం, కథం చేసినాం. ఇప్పుడు చూస్తున్నారు ఇలా, మీకు ఎలా అనిపిస్తుంది? చేసింది మీరే కాబట్టి మీ ఫీలింగ్ అదే. మాకు బాగా ఉత్సవం బాగానే ఉన్నది. ఇంత ఉత్సవాలు మొత్తం ఎంతమంది పార్టిసిపేట్ చేశారండి? నలుగురం.